కాకినాడ జగన్నాథపురం అన్నమగట్టి సెంటర్లో శ్రీ విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం కమ్యూనిటీ హాల్లో జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. నాయకులు చేపోలు వీరరాఘవుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆవుపాటి ఉమాశంకర్, సత్యవేణి దంపతుల చేతుల మీదుగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెల్లిపూడి ఉదయ్, చెల్లూరి సూర్యనారాయణ, భాస్కరరావు, ధర్మారావు, రుద్రబాబు, శ్రీనివాస్, సత్యబాబు, పెద్ద సంఖ్యలో సంఘం నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇలా కాటి శాతంలో మా కంపెనీలో కంపెనీలో మేము బ్రహ్మంగారు ఆరాధన వేళ పూజలు చేయడం జరిగింది. ఇది ఉమాశంకర్, చెల్లూరి సత్యనారాయణ గారి ప్రెసిడెంట్ ద్వారా వీళ్ళంతా కూడా మా సంఘం చేసిన మా పాలన సంఘంలో జరిగింది. అది కాకినాడ రూరల్ అండ్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పుట్టా భాస్కరరావు గారు, కాకినాడ జిల్లా గౌరవ సలహాదారులు అంగులూరు ధర్మారావు గారు, కాకినాడలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు, మిగతా కార్యవర్గ సభ్యులు, పెద్దలు అందరూ భక్తులు అందరి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసి స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి స్వామివారి కృపకు పాత్రలు అయ్యాం అందరూని. కనుక ఈ స్వామివారికి ఇలాగే నిరంతరం ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, మానవ రూపాన్ని ఎత్తిన సాక్షాత్తు దైవాత్మ సంభూతుడు అని రేపు రానున్న కాలంలో శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మ స్వామి వీధిగా ప్రకటించి కాకినాడ నడిబొడ్డులో ఎక్కడో దగ్గర మహానగరంలో ఆయన విగ్రహం చేసి నవంబర్ 20వ తారీఖున ఆయన జయంతి, అలాగే సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి అధికారికంగా ప్రకటించి ఆ విగ్రహావిష్కరణ చేయాలన్నది మా డిమాండు. మేము అందరం కూడా స్వామివారి కృపకు పాత్రలు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుని అందరినీ కూడా కోరుకుంటూ